కోకిల అలానే కాకి ఈ రెండూ చాలా వరకు సమానం. కనపట్టంలో ఒకేలాగా, వాటి రూపం ఒకటేలాగా ఉంటుంది. చాలా వరకు వాటి రంగు కూడా ఒక్క రకంగానే ఉంటుంది. అంతేకాదు, మీరు అప్పుడప్పుడు చూసుంటారు కోకిల కాకి గూటిలో ఉంటూ ఉంటుంది. దూరం నుంచి ఈ రెండు పక్షులని చూసినట్లయితే వాటి మధ్య తేడా గమనించటం చాలా కఠినమైన విషయం అవుతుంది. వీటి తేడా ఎప్పుడు అర్థం చేసుకోగలరు అంటే వర్షాకాలం వచ్చినప్పుడు, అవి వాటి స్వరాలను విప్పినప్పుడు. ఒకవైపు కాకిది కరకస్యపు ధ్వని, మనసుకు విసుగు కలిగిస్తుంది. మరొక వైపు కోకిల యొక్క మధురధ్వని మనసులోని ఆందోళనని తొలగిస్తుంది. మీరు చూశారుగా, రెండు పక్షులు ఒకేలా ఉంటాయి, కానీ తేడా వచ్చింది కేవలం స్వరం. ఎంత తేడా వచ్చింది అంటే అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. స్వరం యొక్క ఈ గుణం ఎంతో అత్యంత ముఖ్యమైనది. మీ స్వరం మధురంగా ఉంటే గనుక అది అందర్నీ మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. మీ స్వరం నుంచి చెడు మాటలు వస్తే గనుక అప్పుడు ఎవ్వరినైనా సరే ఎంతో సరళంగా మీకు శత్రువులుగా మార్చేస్తుంది. స్వరం మీదే, ఇక ఎంపిక కూడా మీదే. రాధాకృష్ణ.